ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పండుగ వాతావరణంలో టీడీపీ మహానాడు ప్రారంభం. వర్చువల్ మహానాడు గిన్నీస్ బుక్లో స్థానం దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. ఘనంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గున్నాథరావు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన వైకాపా శ్రేణులు, జెట్టి యూత్ సభ్యులు. గ్రామాల పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం. లక్కవరంలో త్రాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ చర్యలపై తనిఖీలు చేసిన డిఎల్డిఓ రాజు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. పట్టణంలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో 5వ క్లస్టర్కి సంబంధించి మహానాడును ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కళ్యాణ మండపాన్ని పసుపు జెండాలు, పసుపు బెలూన్లతో అలంకరించారు. ముందుగా పార్టీ జెండాను పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆవిష్కరించారు. అనంతరం నాయకులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడును వర్చువల్ విధానంలో తిలకించారు. ఈ సందర్భంగా నాయకులు బొబ్బర రాజ్పాల్, పాతూరి అంబేద్కర్, దాకారపు కృష్ణలతో కలిసి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు. ఈసారి వర్చువల్ విధానంలో జరుగుతున్న మహానాడు ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, అబ్బిన దత్తాత్రేయ, మారిశెట్టి సత్యనారాయణ, అల్లూరి రామకృష్ణ, మహంకాళి రాంబాబు, ఇనగడప రామాంజనేయులు, చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ మహాపండుగ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా మన స్థానిక ఎస్వీఆర్ కళ్యాణ మండపంలో కాన్స్టిట్యున్సీ యొక్క 5వ క్లస్టర్ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రారంభమైందండి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బాగా తరలివచ్చి అందరూ ఈ కార్యక్రమానికి ఎంతో ఇదిగా చేశారు. ఉదయం 9:40 గౌరవ జెండాను ఆవిష్కరించుకున్నాం. అలాగే గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు సీనియర్ నాయకులతో అలంకరించి జ్యోతి ప్రజలను చేసుకుని తర్వాత కార్యక్రమాలని నిర్వహంగా మొదలైందండి. అక్కడి నుంచి లైవ్ కార్యక్రమాలు, అక్కడి నుంచి వచ్చే జాతీయ నాయకులు ఇచ్చే స్పీచ్లు, ఇక్కడ మా లోకల్ నాయకులు, పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు ఇచ్చే పిలుపులు అన్నింటిలో కార్యక్రమాల స్పీచ్లతోటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. రేపు ఉదయం 8 గంటలకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా కాకర్ల జంక్షన్ దగ్గర ఉదయం 8 గంటలకి భారీ కేక్ కటింగ్ అది ఉందండి. అక్కడికి నాయకులు, కార్యకర్తలు అందరూ అక్కడికి తరలి రావాల్సిందిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసుకుంటాం. 1875 క్లస్టర్లో 0506 క్లస్టర్లో చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి టౌన్లో కొండ్రెడ్డి కిషోర్ గారి నాయకత్వంలో జరుపుకుంటాం. చాలా గర్వంగా ఉంది. ఇదివరకు మహానాడు ఎక్కడో దూరంగా ఉండి చూసేవాళ్ళం. ఈ డిజిటల్ రంగంలో చూస్తే దాదాపు 1 కోటి మంది కార్యకర్తలు, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతంలో దాదాపు 15,000 మంది కార్యకర్తలు ఇవాళ దగ్గరుండి చూడటమే కాకుండా రాష్ట్ర పార్టీ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాల్లో పాల్గొనడం, ఆ తీర్మానాలు తిలకించడం. మహానాడు అంటేనే మన తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ లాంటిది. మనం సాంప్రదాయ ప్రకారంగా భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు మనం పండుగ ఎలా చేసుకుంటున్నామో అదే రీతిలో మన ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మన చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేసినటువంటి ఈ యొక్క మహానాడుకి మరి తరలి వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మన టౌన్ అధ్యక్షులైనటువంటి కొండ్రెడ్డి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరూ తిలకించడానికి స్క్రీన్లు పెట్టారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 1875 క్లస్టర్స్లో డిజిటల్ స్క్రీన్ల ద్వారా మహానాడు 2026 కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతుంది. హిందువులకి సంక్రాంతి, ముస్లింలకి రంజాన్, క్రిస్టియన్స్కి క్రిస్మస్ పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటారో
ప్రతి పసుపు సైనికుడు కూడా జరుపుకునేటటువంటి పెద్ద పండగ ఈ మహానాడు కార్యక్రమం. గత 44 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ విధానంలో మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క పసుపు సైనికుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రపంచ రికార్డు సృష్టించే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో గురునాథరావు పుట్టినరోజు కేకును ఆయన కుమారుడు, యువ నాయకుడు జట్టి సత్య ఆదిత్య కట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊరిగంటి నాగేంద్ర, పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే రకమైన చరిష్మా కలిగిన జట్టి గురునాథరావు వంటి నాయకుడు మన ప్రాంతంలో ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. తమలాంటి ఎంతో మంది నాయకులకు ఆయన ఆదర్శమన్నారు. ఆయన వెంట నడిచిన కార్యకర్తలు, నాయకులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల ధర్మరాజు, షేక్ హీరా హకీం, షేక్ అక్బర్, తాడేపల్లి ఉమా, గూడపటి రాధాకృష్ణ, అయినాల రమణమూర్తి, పోల్నాటి శ్రీనివాసరావు, జీడిగంటి రామారావు, భావన ఋషి, అమ్మానలియం శ్యామ్, చిప్పాడ వెంకన్న, షేక్ ఉమర్ షరీఫ్, డాక్టర్ అహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. మన గురునాథరావు గారు అంటే ఒక తెలియని శక్తి. నేను గురునాథరావు గారి మనిషిని అని చెప్పుకోవడం చాలా గర్వపడతాం. ఎందుకంటే ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ తీసి నీ సమస్య ఏంటి, సమస్యలన్నీ పరిష్కారం కాకపోవచ్చు, కానీ నాకు ఒక ఆసరా ఉంది, నేనున్నాను అని భరోసా ఇచ్చే వ్యక్తి శ్రీ జట్టి గురునాథరావు గారు. ఇవాళ ప్రతి ఒక్కరి పేర్లు ఇక్కడ చదవకపోవచ్చు, కానీ చాలా మంది ఈ స్కూల్ నుండి వెళ్ళే ఒక్కొక్కడికి రెక్కలు వచ్చాక వేరే చోట వేరే చెట్ల మీద ఉండుండొచ్చు, కానీ మూలాలు గురునాథరావు గారి తొట్లో స్టార్ట్ అయ్యి ఇవాళ చేసేది నచ్చవు. నేను కొన్ని అభిప్రాయానికి విభేదిస్తాను. అలానే నాకు ఇష్టమైన నాయకుడు, నేను ఆరాధించే నాయకుడు గురునాథరావు గారు. అలాగని నేను మిగతా వాళ్ళని ఎవరికి కించపరచట్లేదు. నేను నా చిన్నప్పటి నుండి ఆయన చూసి నేర్చుకున్నాను. ఏం చేయాలి అని నేర్చుకున్నాను, ఏం చేయకూడదు అని కూడా నేర్చుకున్నాను. ఇవాళ ఏదో వైఎస్ఆర్ పార్టీకి వచ్చి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం ఇందులో ఏమీ జరగదన్నప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి గురునాథరావు గారు. నాకు ఆయన అంటే విపరీతమైన గౌరవం. అధికారం లేనప్పుడు నాయకుడు విలువ తెలుస్తుంది, అలా అధికారం లేనప్పుడు నాయకత్వ విలువ చూపించిన వ్యక్తి గురునాథరావు గారు. అధికారం ఉన్నప్పుడు నీ మాట అందరూ వింటారు, అధికారం లేనప్పుడు కూడా అదే బంధాన్ని నడిపించిన నాయకుడు గురునాథరావు గారు. హ్యాపీ బర్త్డే బాస్. మన ప్రీతమ నాయకులు జట్టి గురునాథరావు గారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మార్చాలని రాజకీయ నాయకుడు జట్టి గురునాథరావు గారు. అలాగే ఈ ఎవరి దగ్గర కూడా మాట్లాడకుండా ఇంతకాలం ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మాట్లాడారు, అది ఆ ఘనత ఆయనకి దక్కింది. అలాగే విలువలతో జరిగిన రాజకీయాన్ని ఆయన చేస్తారు. ఆయన దగ్గర రాజకీయ శిష్యులుగా ఉన్న వారందరికీ మంచి భవిష్యత్తు ఉందని తెలియజేసుకుంటూ
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని టౌన్ హాల్లో 6వ క్లస్టర్కి సంబంధించి మహానాడును ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో టౌన్ హాల్ను పసుపు జెండాలు, పసుపు బెలూన్లతో అలంకరించారు. తొలుత పార్టీ జెండాను నాయకులు షేక్ ముస్తాఫా ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడును వర్చువల్ విధానంలో తిలకించారు. ఈ సందర్భంగా నాయకులు చిట్టిపైన రామలింగేశ్వరరావు, పెనుమర్తి రామ్కుమార్, కోనేటి చంటి, కంచెర్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు. ఈసారి వర్చువల్ విధానంలో జరుగుతున్న మహానాడు ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, బూరుగుపల్లి సూరిబాబు, కోటగిరి ప్రమీల, నంగులూరి జగత్, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. 2045కి ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయం ఇది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు జరుగుతున్న మొదలైన మహానాడు ఒక గిన్నిస్ రికార్డ్ని క్రియేట్ చేయబోతుంది. యువనేత, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహానాడు చిరస్మరణీయంగా గిన్నిస్ రికార్డు ఎక్కబోతోంది. దానికి కారణాలు అనేకం కావచ్చు, కానీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు, ఎవరు కూడా నిరుత్సాహపడటం లేదు. ఎక్కువగా ఈ రోజున ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో పార్టీ భవిష్యత్ దిశానిర్దేశం ఈ మహానాడు ద్వారా చేసుకుంటూ రాబోయే కాలానికి మరింత ఉత్సాహంగా, మరింత వేగంగా ప్రభుత్వం నడుపుకుంటూ పార్టీ దిశానిర్దేశాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మహానాడు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ పద్ధతిలో 1875 క్లస్టర్ల ద్వారా మహానాడు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి కారణం ఏంటంటే మోడీ గారి పిలుపు మేరకు ఇటు ఇంధనాన్ని ఆదా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మొదట్లో నెల్లూరులో పెట్టారండి. అది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎక్కడే చూసాం, మహిళలు అయితే చాలా పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, గతంలో అయితే మహానాడికి కేవలం నాయకులు, కొంతమంది కార్యకర్తలు మాత్రం వెళ్ళేవారు. మరి అలా కాకూడదు, ప్రతి క్లస్టర్లోనూ కూడా కార్యకర్తలు చూడాలి, అందుబాటులో ఉండాలని ఈ భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇది సక్సెస్ అయ్యిందని సందర్భంగా తెలియపరుచుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో క్లస్టర్ వైజ్ ఇచ్చిన ఈ మహానాడుకి జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక క్లస్టర్లో 1 నుంచి 20 వార్డు వరకు, రెండో క్లస్టర్ 21 నుంచి 29 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 2 దిక్కులు కూడా జనం పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క మహానాడిని వీక్షించడం జరుగుతుంది. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో రేపు ఉదయం 9 గంటలకి మన ఎస్ఆర్పేట రోడ్లో ఉన్న అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ చేసి సంబరాలు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలుగుదేశం కార్యకర్తలకు ఇస్తున్నటువంటి గౌరవం అంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా చేస్తున్నటువంటి ఈ హైబ్రిడ్ విధానంలో ఎంతోమంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు రేపు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడే ఉండి కార్యకర్తలను వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ మరి వారికి మరింత ఉత్సాహాన్ని కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైకాపా రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గున్నాథరావు పుట్టినరోజు పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 11 ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు కుక్కల ధర్మరాజు మాట్లాడుతూ తమ ప్రీతమ నేత జట్టి గున్నాథరావు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని 11 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకులు, మధ్యాహ్న భోజనం అందించినట్లు చెప్పారు. తమ నాయకుడు రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరిగంటి నాగేంద్ర, నాయకులు అయినాల రమణమూర్తి, గుబ్బల అబ్బాస్, పెప్సీ శ్రీను, వీరవల్లి సుమేశ్వరరావు, కాసర శేషారెడ్డి, మహమ్మద్ రఫీ, ఉమర్ షరీఫ్, నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఈరోజు మరి జంగారెడ్డిగూడెం అప్లాండ్ ఏరియా నాయకులు, ప్రీతమ నాయకులు శ్రీ గౌరవనీయులు జట్టి గురునాథరావు గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు, రూరల్ టౌన్ కూడా సేవా కార్యక్రమాలు వాళ్ళందరూ స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. ఫస్ట్ కూడా ఆయన కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ రెండోది ఆల్రెడీ మొత్తం 11 సెంటర్లో టౌన్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1 కోర్టు దగ్గర, 2 బస్ స్టాండ్ దగ్గర, 3 మసీద్ దగ్గర, అసారాబాద్ రోడ్డు, బుట్టాడం రోడ్డు, బక్సింగ్ సెంటర్, మొత్తం 11 సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మూడోది స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 1 నెల సరుకులు మన శ్యామ్ గారి ఆధ్వర్యంలో గురునాథ్ గారి పుట్టినరోజుకి వాళ్ళకు కూడా ఈ రోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రూరల్ కూడా శ్రీనివాసపురం గానీ, మైసనగూడెం గానీ, పట్నంపాలెం గానీ, అలాగే పేరంపేట గానీ, నాగులగూడెం, మొత్తం లక్కవరం, పంగిడిగూడెం ఈ విలేజ్ లో కూడా జాతీయ ఉపాధి హామీ కూలీలకి మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం రూరల్ కూడా జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా ఆర్ఎన్ఆర్ కాలనీ కొత్తగా ఏర్పడిన మన చల్లవరగూడెం పంచాయతీ ఏరియాలో ఉన్న ఆర్ఎన్ఆర్ కాలనీలు కూడా వాసులు వాళ్ళందరూ కూడా కార్యకర్తల నాయకులు కూడా మేము కూడా స్వచ్ఛందంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలియజేశారు. మొత్తం అందరూ కలిపి ఈ రోజు తర్వాత మొత్తం అలాగే ఈ రోజు గురునాథరావు గారి ఆయన పాటలు కూడా తయారు చేసి పుట్టినరోజు రోజున 3 పాటలు ఇలా కార్యకర్తల నాయకుల మధ్యలో రిలీజ్ చేయడం జరిగింది. 4వ కార్యక్రమం 3:30-4కి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం రోగులకి పంపిణీ కార్యక్రమం చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జంగారెడ్డిగూడెం డిఎల్డిఓ రాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఆయన పర్యటించి త్రాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ చర్యలను పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించి కంపోస్ట్ షెడ్లలో సరైన సాగ్రిగేషన్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే డంపింగ్ యార్డ్ నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని డిఎల్డిఓ రాజు ఆదేశించారు. రోడ్లు, డ్రైన్లు ప్రతిరోజు శుభ్రం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రతి వారం గ్రామాల్లో పర్యటిస్తానని, ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తమ పార్టీకి మహిళల సహకారం కీలకమైందని జనసేన వ్యవస్థాపకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజమండ్రిలో జరిగిన జనసేన సాధక్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన షేక్ హసీనా మస్తాన్ను పలకరించి ఎన్ని సభ్యత్వాలు చేశారని వివరణ అడిగారు. 200 సభ్యత్వాలు చేశానని హసీనా చెప్పగా, ఆ 200 మందికి హసీనానే బలమని పవన్ కళ్యాణ్ తెలిపారు. మహిళలు, యువత సహకారంతో తమ పార్టీ మరింత ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. నా మీద ఇష్టంతో కారు బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులయ్యారు చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరని అడగాను. మీ పేరేంటమ్మా? హసీనా గారు, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళ నుంచి బయటకు వచ్చేవాళ్ళు అడగాను. అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకున్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి, మగాళ్ళు కూడా అంత ఉండదనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగా అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ. నాకు అందుకు తెలుసు మీరు అందరూ. మా పిన్నుల దగ్గర, మా అక్కల దగ్గర వింటావాడిని. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడినందుకు ఇక్కడ ఉన్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండెల లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. హసీనా గారు, మీరు ఎన్ని మెంబర్షిప్ చేశారమ్మా? ఓకే. ఆవిడ 200 మందికి ఆవిడ నాయకురాలు. ఆవిడ 200 మందిని కదిలించగలదు. ఆవిడ బలం.
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందంజలో ఉండే వ్యక్తి జట్టి గురునాథరావు అని అమ్మా నిలయం శ్యామ్ కొనియాడారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పుట్టినరోజు సందర్భంగా జట్టి యూత్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో దివ్యాంగులకు, వృద్ధులకు, అనాథులకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా నేకూరి కిషోర్తో కలిసి శ్యామ్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో సుమారు 20,000 మంది సొంత ఇంటి కలను సాకారం చేసిన వ్యక్తి జట్టి గురునాథరావు అన్నారు. ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల ధర్మరాజు, చిత్తపురి శేఖర్, కాసర శేషారెడ్డి, వీరవల్లి సోమేశ్వరరావు, ఉమర్ షరీఫ్, మహమ్మద్ రఫీ, నీలపాల అనిల్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మెట్ట ప్రాంత సీనియర్ నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలనటువంటి మరి శ్రీ జట్టి గురునాథరావు గారి జన్మదినం సందర్భంగా మరి జంగారెడ్డిలో ఉన్నటువంటి సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గర ఉన్నటువంటి అనాథులకు అలాగే అభాగ్యులకు నెల రోజులు సరిపడగా మరి ఆహార పంపిణీ, బియ్యం కానీ అలాగే పప్పు ధాన్యాలు అన్ని కూడా వాళ్ళందరికీ నెల రోజులు సరిపడగా ఆ సరుకులు పంపిణీ చేయడం జరిగింది జట్టి యూత్ ఆధ్వర్యంలో. అలాగే అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ ఆశీస్సులు నింపుకొని మా గురునాథరావు గారు ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మా అందరికీ అన్నదండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ జట్టి గురునాథరావు గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మచిలీపట్నం పరిశీలకులు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి జట్టి యూత్ అందరం కలిసి మరి సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి నెల రోజులు సరిపడా సరుకులు, అలాగే అమ్మ ప్రేమ స్వచ్ఛత చిన్నపిల్లలకి నూతన వస్త్రాలు మరియు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి గురునాథం గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి గ్రామ అభివృద్ధిలో కూడా మరి చేయాలంటే మరి ఆ భగవంతుడు మంచి ఉన్నతమైన పదవిని అధిరోహించాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I am glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయ వెయ్యికి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు 590. 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం, 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్, ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్, ట్రైనింగ్ ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్ ఇన్ జీకే, ఇంగ్లీష్,
Telugu, Hindi, Grammar, Maths, Science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్ ప్రక్రియపై పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన కలిగి ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సర్ ఇన్ఛార్జి పోతుల శివారెడ్డి సూచించారు. కామోరపుకోటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం, సర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల నమోదు, తొలగింపుల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. వీటిని అడ్డుకోవడమే సర్ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశమన్నారు. కావున బూత్ లెవెల్ ఏజెంట్లు దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమైన పునాది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంటరీ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్, జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు చింతా అనిల్, చింతలపూడి నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు మొగిలినేడి శ్యామ్, సర్ నియోజకవర్గ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి కాసర శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత అందరికీ మన ఆయన ఇస్తాడు, అనిల్ కానీ వీళ్ళందరూ ఇస్తారు. శేషారెడ్డి గారికి మీకు పంపిస్తారు. వాట్సాప్ డైలీ ఉంటుంది. ఒక డాష్ బోర్డ్ కూడా తయారు చేసుకుంటున్నాం. డాష్ బోర్డ్ ఏంటంటే మీకు ఇచ్చే ప్రతి ఒక్క డీటెయిల్స్ డాష్ బోర్డ్ ఇస్తారు. సో నేను చివరిగా చెప్పేది ఒకటే ఏంటంటే బిఏ జాగ్రత్తగా ఉంటే ఎంత ఊరు కూడా పోదు. సో నేను మనందరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకంతో మీరందరూ ఇంత దూరం వచ్చారు. సో మన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా సీఎం కావాలంటే మీరు ప్రతి ఒక్క ఓటు కాకుండా కాపాడాలి. అందుకోసం నేను బీజేపీ అందులో చూడట్లేదు, బాధ్యత కలిగిస్తున్నాను. మీ బాధ్యత మీకు ఇస్తున్నాను. మేము ట్రైన్ చేయడం వరకు మా బాధ్యత పనిచేసేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం అందరం ఒకటే స్లోగన్, జై జగన్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల సౌకర్యాలను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. దీనిలో భాగంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్ నిర్మించామని, ట్రయల్ రన్ అనంతరం భక్తులను శాశ్వత క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి పంపుతున్నామన్నారు. గతంలో తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ ద్వారా సుమారు 3,000 మంది భక్తులు దర్శనం చేసుకునేవారని, ప్రస్తుత శాశ్వత క్యూ కాంప్లెక్స్ ద్వారా సుమారు 4,500 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారన్నారు. శాశ్వత క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామని, భక్తులకు ఏదైనా అత్యవసరం ఏర్పడితే ఎమర్జెన్సీ ద్వారాల గుండా బయటికి రావచ్చునని తెలిపారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు అందుబాటులో తీర్థ ప్రసాదాలు ఉంచామని, భక్తులు అన్నదాన వితరణ, శివాలయ సందర్శన, గోశాల సందర్శన చేస్తున్నారని ఈవో త్రినాథరావు వివరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వచ్చే భక్తులందరికీ ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం జరిగే విధంగా నూతనంగా నిర్మాణం చేసి గౌరవ మంత్రివర్యులతో వారం రోజుల క్రితం ఓపెన్ చేసిన క్యూ కాంప్లెక్స్ ఈరోజు అంటే 2-3 ట్రయల్స్ రన్ చేసుకున్న తర్వాత ఈరోజు భక్తులకి ఆ క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. గతంలో మనం టెంపరీ క్యూ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 3,000 మంది కూర్చునే విధంగా మనం క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకుని దర్శనాలు చేయించేవాళ్ళం. దాన్ని పర్మనెంట్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు రైట్ సైడ్ కనపడుతున్న టెంపరీ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అయితే 3,000 మంది కెపాసిటీతో ఉన్న క్యూ కాంప్లెక్స్ ఉంటే ఇప్పుడు 4,500 మంది ఒకేసారి మనం అందరినీ అక్కడ కూర్చోబెట్టడానికి సరిపడిన విధంగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ క్యూ కాంప్లెక్స్ లో లైన్ లో భక్తులకి వాటర్ సదుపాయం ఎక్కడికక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా ఇమ్మీడియట్ గా మనం బయటకు తీసుకురావడానికి టికెట్ గేట్స్ పెట్టడం జరిగింది. అలాగే పర్మనెంట్ క్యూ లైన్ లో మనం ఫాలో అవుతూ మేము ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా వచ్చినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్వామివారి దర్శనం తదితరాంతరం ఉచిత ప్రసాదం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు ధర్మకర్తల మండలి సభ్యులు అందజేసి ఆహ్వానించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 11:02 ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, చిర్రి బాలరాజులకు ఆహ్వాన పత్రికలు అందజేసి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సభ్యులు ఆహ్వానించారు. అలాగే రాజమహేంద్రవరం వాస్తవ్యులు కోనేరు మురళి, మృత్యుంజయరావుతో పాటు శ్రీ మద్ది ఆంజనేయ స్వామి భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. టీడీపీ జిల్లా ప్రముఖులకు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ 4వ వార్డు అధ్యక్షులు పల్లా వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ విభాగ అధ్యక్షులు చిప్పాడ వెంకన్న మాట్లాడుతూ జట్టి గురునాథరావు మెట్ట ప్రాంతంలోనే క్రమశిక్షణ కలిగిన నాయకుడని కొనియాడారు. ఏ సమయంలోనైనా ఆపద వచ్చినప్పుడు ఆయన్ను ఆశ్రయిస్తే వెంటనే స్పందించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు ఎస్సీసీల విభాగ అధ్యక్షులు మద్దిపాటి శ్రీను, బీసీసీల విభాగ ఉపాధ్యక్షులు మాచవరపు నాగేంద్ర, కోనపాము అయ్యన్న, పొలుపోయిన గణేష్, అడ్డాల శ్రీను, జంగా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూలవిరాట్కు విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఓం యోగం వేద యోగమావత మాయతనం వేద ఆయతన్నాన్ భవతి తస్మేవ అపామాయతనం ఆయతన్నాన్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి పోల్నాటి ప్రభాకర్ రావును ఘనంగా సత్కరించారు. ఇటీవల పార్టీ పదవి పొందిన ఆయనను శ్రీనివాసపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు పోల్నాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు సిర్రా రాజేష్, పత్తిపాటి అబ్బులు, పంచాయతీరాజ్ వింగ్ మండల కమిటీ అధ్యక్షుడు పత్తిపాటి రాజారావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పారేపల్లి నాగార్జున, బల్లె రాజారావు, పోల్నాటి దాము, ఎలికే సత్యనారాయణ, పత్తిపాటి సునీల్, ఎంట్రపాటి వీర్రాజు, జొజ్జవరపు రాజు, దంసెల్లి కృష్ణ, తానిగడప రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీలకు వాయిదా వేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య తెలిపారు. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలను ఆమోదించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు తేదీల మార్పును అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులోని DCMS ఫంక్షన్ హాల్లో ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన 500 మంది రైతు ప్రతినిధులు 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో పాల్గొంటారని వివరించారు. 3వ తేదీన రైతాంగ ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయని తెలిపారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వివరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, సిరిబొత్తల సీతారామయ్య, కోన శ్రీనివాసరావు, బొడ్డు రాంబాబు, గుర్రం రాంబాబు, నున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంటలన్నీ కూడా మార్కెట్లోకి వచ్చినాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు 1-8% మించి లేవు. కానీ ఖర్చులు మాత్రం ఇన్పుట్ ఖర్చులు మాత్రం 20-30% ఉన్నాయి. అందుకని దేశవ్యాప్తంగా రైతు సంఘాలను కలిపి రేపు ఎల్లుండి ఒక 3 రోజులు గ్రామాల్లో ప్రభుత్వం ఆ రేట్లు పెంచకుండా ఇచ్చినటువంటి ఆ కాగితాలన్నీ కూడా తగలబెట్టమని, అంటే ఖర్చులు చాలా విపరీతమైన ఖర్చులు పెరిగినాయి. గ్రామాల్లో ఏదంటే ప్రదర్శనలో ఇవన్నీ కూడా చేయమని పిలిపించి అంతా రైతాంగం జయప్రదం చేయాలని కోరుతున్నాం. మన రాష్ట్రంలో పొగాకు ఒక తీవ్ర సమస్యగా మారింది. అందుకని జూన్ 1వ తారీఖున చెలో గుంటూరు పొగాకు బోర్డుకి రైతాంగం అంతా కూడా ఆ రైతాంగం రావాలని కోరుతున్నాం. జూన్ 3, 4, 5 తారీఖుల్లో ఇక్కడ నిర్వహించాలనుకున్న రాష్ట్ర మహాసభని ఈ ఎండలో ఇతర అనివార్య కారణాల వల్ల జూలై 3, 4, 5 తారీఖులు ఇక్కడ ఇదే వేలూరులో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వార్తలు ముగించే మన ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో పండుగ వాతావరణంలో టీడీపీ మహానాడు ప్రారంభం. వర్చువల్ మహానాడు గిన్నీస్ బుక్లో స్థానం దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. ఘనంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గున్నాథరావు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన వైకాపా శ్రేణులు, జెట్టి యూత్ సభ్యులు. గ్రామాల పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం. లక్కవరంలో త్రాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ చర్యలపై తనిఖీలు చేస్తున్న DLDO రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.